Hi guys, good morning. Sorry, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ప్రజెంట్ టైం వచ్చి 1 అవుతుంది, Q1 అవుతుంది, 12:42 Q1. ఇప్పుడు నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి యాక్చువల్లీ నేను ఆల్రెడీ 1కి ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్నా. లిటరలీ నేను కూడా తీపించుకున్నా. ఆల్రెడీ 5 డోసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఎప్పుడు లైక్ 6 months ఆర్ 5-6 months ఏగో. కాకపోతే మా మమ్మీ ఏమో మళ్ళీ తీపించుకో ఎంతకైనా మంచిది అని చెప్పి. సో నేను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయి వ్యాక్సిన్ తీపించుకొని మనకి టామియాకి మెడిసిన్ వేసి వ్యాక్సిన్ తీపించుకొని రిటర్న్ వస్తాను అనమాట. ఓకేనా, రిటర్న్ వచ్చి నాకు వర్క్ ఉంది, కొంచెం వర్క్ కూడా చేసుకుంటా. ఇంకా లేట్ చేయకుండా పోయేసి వచ్చి ఫ్రెష్ అప్. యాక్చువల్లీ నేను ఏం స్నానం చేయట్లేదు, బికాస్ నేను వెళ్ళి వచ్చేలోపు మళ్ళీ చెమటతో నడిచిపోతాను అనమాట. అందుకే నేను ఏం స్నానం చేయట్లేదు. వచ్చినాక ఫ్రెష్ అప్ అవుతాం మంచిగా నీట్గా. అది చలో పోయి మన హారత్ చూద్దాం ఒకసారి. అండ్ ఇవాళ చూపిస్తాను మీకు వాడు ఏ రకంగా ఉండా అనేది. చలో, నేను దానికన్నా ముందు నేను ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోతాను అనమాట. పోయి వ్యాక్సిన్ తీపించుకుంటా. హాస్పిటల్ పోయి వ్యాక్సిన్ తీపించుకున్నాక ఆడికెళ్ళి కొంచెం ఇంటికి పోతాం. ఎందుకంటే వ్యాక్సిన్ తొందరగా అయిపోతుంది, మా టామియాని తొందరగా అవ్వదు కాబట్టి. సో లేట్ చేయకుండా వెళ్తాను. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మీకు డాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఉండరు, ఎమర్జెన్సీ వాడుకోవాలి. లైట్స్ ఆన్ ఆఫ్. చలో let's do మాకు KTM 250 చలో. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. గేట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. పెట్రోల్ ఇంటి ఫిల్ చేసుకోవాలి మళ్ళీ. సంగారెడ్డి గాయ్స్, ప్రజెంట్లీ నేను ఐడియా దగ్గర ఉన్నా. ఆల్మోస్ట్ 2 అవుతుంది. వ్లాగ్ ఏం తీయబుద్ది, ఎందుకంటే ఛార్జింగ్ లేదు ఇంట్లో. అందుకే ఆ నుంచి ఏం వ్లాగ్ తీయలేదు. జస్ట్ ఏదో అన్ఫార్చునేట్లీ అనుకున్న వీడియో రికార్డ్ చేద్దామని, సో అందుకే రికార్డ్ చేస్తున్నా. బట్ చాలా డేస్ అయింది మోటో వ్లాగ్ చేయక. సో జస్ట్ నార్మల్గా అని చెప్పి మోటో వ్లాగ్ చేస్తున్నా. మోటో వ్లాగ్ అంటే పెద్ద అంత సీన్ కంటెంట్ ఏమి ఉండదు. ఇలా జస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళడం, వ్యాక్సిన్ తీసుకోవడం, రిటర్న్ హోమ్కి వెళ్ళడం, టామియానికి మెడిసిన్ ఇవ్వడం, దాట్స్ ఇట్. అంతకుమించి పెద్ద కంటెంట్ ఏమి ఉండదు ఇలా. ఒకప్పుడు చేస్తుండే రెగ్యులర్గా వ్లాగ్స్ అని, కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా నాకు కుదరట్లేదు. వ్లాగ్స్ తీద్దామన్నా, వీకెండ్ రైడ్స్కి వెళ్దామన్నా, సో నాకు కుదరట్లేదు. అందుకే నేనేం తీయట్లేదు. ఓకే అంకుల్, వెళ్ళండి, ఎంత టెన్షన్ పడకండి. ఏంది బ్రో అమ్మ ఖుషీలు ఉన్నాడు. సో చలోగా, ఇంకా ఇది ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయి తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొని బ్యాక్ టు హోమ్. నా డ్రైవింగ్ చూసిన ఎందుకో తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను, ఎందుకంటే జోష్లో ఖుషీలో నడిపిస్తున్నావు కదా. ఆగమా వాట్ ద హెక్ ఇస్ దిస్? బ్లాక్ అండ్ బ్లాక్, ఆరెంజ్ నెంబర్ ప్లేట్, కొత్త కార్ అనుకుంటా. చలో, హియర్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్. ఇదే ఎంట్రన్స్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి. అండ్ దీని పక్కన ఉన్నదే మన వాట్ వి కాల్ ఏమంటారు, గవర్నమెంట్ కాలేజ్, సంగారెడ్డి గవర్నమెంట్ కాలేజ్. అది ఎడ పెడతాం బైక్. చలో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఓపీ తీసుకొని ఇడికి రావాలి. ఇడికి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. బ్రదర్ ఒక ఓపీయరా? ఓపీ డాగ్ బైట్ చందు. ఇంజక్షన్లు 2 sides 2 injections, 1 is TT, 1 is ARV. నువ్వు తీరిపోతుంది నాకు. 2 ఇంజక్షన్లు తీసుకున్నా. మేబీ వస్తే ఫీవర్ వస్తుండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మేబీ. బట్ మనం స్ట్రాంగ్ కాబట్టి మనకు అంత ఫీవర్ ఏం రాదు. హ్యాబిట్ అయిపోయింది మనకి ఇది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి విల్ టేక్ సమ్ రెస్ట్ అండ్ ఫుడ్ తినాలి. యాక్చువల్లీ ఫుడ్ కంటే నేను జంక్ ఫుడ్ తినబుద్ధి అవుతుంది నాకు. ఇలా జంక్ ఫుడ్ అంటే నూడిల్స్ తినబుద్ధి అవుతుంది కాబట్టి నూడిల్స్ తింటా. అవసరమా జంక్ ఫుడ్? గచ్చి పప్చర్ వేసుకొని తింటా అయిపోతుందిగా బోత్సులోది. అమ్మా ఏం ఎండరా నాయన అన్నా కూడా. నాకు హెల్మెట్ లోపల నా ఫేస్ మొత్తం తడిచిపోయింది కదా ఆల్రెడీ. లెఫ్ట్ ARV అంత మండట్లేదు, కానీ TT బాగా మండుతుంది రా బాబు. TT చాలా బాగా మండుతుంది. ఇట్స్ పెయినింగ్ లైక్ హెల్ యూనో. కానీ ఏం చేసాం, తీసుకోవాలి, ఇట్స్ మ్యాండేటరీ కాబట్టి. అండ్ 4 doses రాసిరు, నాట్ 5. 4 doses రాసిండు. 25th, 3rd and 9th. 25th, 3rd and 14th. 25th, 28th ఒకటి, 3rdకి మళ్ళీ 14th కూడా రాసిండు. 4 doses. ఈ 4 doses తీసుకోవాలి. ఇంకా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ర్యాబీస్ వస్తుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం. అడిగినా మా సిద్ధు గారికి ఆల్రెడీ ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా తీపించిన. అండ్ 6 months బ్యాక్ కూడా నేను తీసుకున్నా ఆల్రెడీ వ్యాక్సిన్ అని చెప్పిన. బట్ బెటర్ తీసుకోండి, ఎంతకైనా మంచిదని ఆయన కూడా అన్నాడు. సో తీసుకున్నాను అనమాట. సంగారెడ్డిలో వ్లాగ్ దిగ లిటరలీ అట్లా తీసుకుంటే బెటరే. ఎందుకంటే వాడు నాకు 2 times వచ్చిండు, ఒకసారి కాదు 2 సార్లు వచ్చిండు. అదే పెద్ద ప్రాబ్లం. ఓహో పిచ్చి ప్యూన్. నెంబర్ ఆఫ్ మంత్స్ అవుతుంది, లైక్ 6 months పైన అయిపోయింది సంగారెడ్డిలో బ్లాగ్ చేయక. నేను లైక్ ఈ మోటో బ్లాగ్ చేయక అయితే నియర్లీ 8 months 9 months అవుతుంది మోటో బ్లాగ్ ఏం చేయక.
ఎందుకంటే చేయబుద్ధి అవ్వట్లేదు. ఏటికి వెళ్తున్నాను, ఏటన్నా వెళ్తున్నా కంటెంట్ వస్తుంది, చేయనిక యూజ్ అవుతుంది. కంటెంట్ లెస్ కంటెంట్ తీసి ఏం లాభం చెప్పు. అందుకే చేయబుద్ధి అవుతలేదు. నేను ఎక్కువ మట్టుకు ఏదైనా జంక్ ఫుడ్ తీసుకుంటే ఇక్కడ స్పైసీ టచ్లోనే తీసుకుంటాను. న్యూ బస్ స్టాండ్ పక్కన టేస్ట్ బాగుంటుంది, గిన్నె తీసుకుంటా ఎక్కువ మట్టుకు. బాగుంటుంది టేస్ట్ అని చెప్పి, ప్లస్ క్వాంటిటీ కూడా బాగానే ఇస్తారు. అట్లా కొంచెం నీట్గా అనిపిస్తుంది అట్లా అని చెప్పి తీసుకోవడం అంతే. లిటరలీ సంగతిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో నేను ఫాస్ట్ ఫుడ్ తిన్నా. ప్రతి ఒక్క ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో కూడా ఉంటుంది, రైట్ సైడ్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర నేను ఫాస్ట్ ఫుడ్ తిన్నా నేను. ఎందుకంటే మేము ట్రావెల్ అయినప్పుడు మోస్ట్లీ మేము ప్రిఫర్ చేసేది అదే కదా, ఫాస్ట్ ఫుడ్ ఒకటి ప్లస్ ధాబాస్, ఇవే కదా ఎక్కువ ప్రిఫర్ చేసేది. అట్లా ఏం లేదు, చికెన్ బ్రాత్ అని వాడికి తినబుద్ధి కానప్పుడు పైన లేయర్ లెక్క వేస్తే హెల్త్కి మంచిది అనమాట. కాల్షియం అవన్నీ దొరుకుతాయి దానివల్ల. అది ఆర్డర్ పెట్టినా వచ్చిందంట. అసలు ఎట్లా ఏంటంటే వీడు టామీ టాము చూడు, ఇగో తక్కువైందా? తక్కువ ఉంది. స్టమక్ ఇంకా అదే టైట్. పోమా బ్యాక్ టు రూమ్ గైస్. ఛార్జింగ్ 13% ఉంది, ఎప్పుడు ఆఫ్ అయ్యేది తెలియదు. సో ఛార్జింగ్ పెట్టినాక మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం, ఓకేనా?